మిత్రులారా, మాల్దీవులు భారతదేశంతో శత్రుత్వంతో చాలా చెడ్డ పని చేసింది. ఇప్పుడు అది భారతదేశం ముందు క్రమక్రమంగా అడుక్కోవడం లేదు. భారతదేశం ఇప్పుడు మాల్దీవులకు వెళ్లే టమోటాలను పూర్తిగా నిలిపివేసింది. దీని తర్వాత దాని పరిస్థితి కూడా పాకిస్తాన్ లాగా మారింది. లాక్డౌన్ సమయంలో భారతదేశం పాకిస్తాన్ కు టమోటాల దిగుమతిని నిలిపివేసిందని, ఆ తర్వాత అక్కడి ప్రజలకు ఆహారం అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అలాగే మాల్దీవుల విషయంలో కూడా అదే జరిగింది. అదే టమోటా భారతదేశంలో కిలో 40 రూపాయలు. ఇప్పుడు మాల్దీవ్స్ లో 20 లక్షలు. ఇప్పుడు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము. కాబట్టి మిత్రులారా, భారతదేశం మాల్దీవులకు తగిన సమాధానం ఇస్తున్న విధానానికి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మాల్దీవులకు వెళ్లే బంగాళాదుంపలను ఇండియా పూర్తిగా నిలిపివేసింది. భారతదేశంలోని చాలా బంగాళాదుంపలు మాల్దీవులకు వెళుతున్నాయి. మాల్దీవులకు మాల్ చూపుతున్న తీరు అదే విధంగా బంగాళాదుంపలన్నింటినీ నిలిపివేసి తగిన సమాధానం ఇచ్చింది. మాల్దీవులకు వెళ్లే టమోటాలు ఆగిపోయాయి. మాల్దీవులు చైనా నుండి టమోటాలు లేదా బంగాళాదుంపలను కొనుగోలు చేయలేరని మీకు తెలియజేద్దాం. ఎందుకంటే మాల్దీవులు చైనా నుండి టమోటాలు కొనుగోలు చేస్తే అది ఎక్కువ ఖర్చు అవుతుంది మరియు పొరపాటున కూడా టమోటాలు దారిలో పాడైపోతాయి. అప్పుడు ఇప్పటికే డబ్బు కొరత ఉంది. మాల్దీవులకు లేదు చాలా ఖర్చు పెట్టే ధైర్యం. అందుకే అది భారతదేశం నుండి బంగాళాదుంపలు, టమోటాలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తుంది. మరియు ఇప్పుడు భారతదేశం మాల్దీవులను విడిచిపెట్టి బంగ్లాదేశ్ కు పెద్ద మొత్తంలో బంగాళాదుంపలు మరియు టమోటాలను ఎగుమతి చేస్తోంది. భారతదేశం ఇతర రకాలను ఎగుమతి చేసేదని మీకు కూడా తెలుసునని నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్ కు పెద్ద మొత్తంలో పండ్లు వచ్చాయి, కానీ కొన్ని రోజుల క్రితం 2 దేశాల మధ్య చిచ్చు కారణంగా అంతా చెడిపోయింది. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ చెప్పండి, మాల్దీవుల అధ్యక్షుడు చైనా వెళ్లినప్పటి నుంచి ఆయన వైఖరి ఇలాగే కనిపిస్తోంది. మారిపోయింది. బహుశా చైనా లాంటి శక్తివంతమైన దేశం తనతో ఉందని, ఇప్పుడు ఎవరికీ భయపడటం లేదని, భారత్పై నిరంతరం విషం చిమ్ముతూనే కనిపిస్తోందని భావించి ఉండొచ్చు. అన్ని దేశాలతో పరిచయం మరియు నెమ్మదిగా మాల్దీవులు గ్రహించడం ప్రారంభించాయి. ఇప్పుడు భారతదేశం మద్దతు ఇవ్వడం పూర్తిగా మానేసిందని, అందుకే కొన్ని ప్రాజెక్టులను మాల్దీవులకు మార్చకుండా భారతదేశం ఆ ప్రాజెక్టులను ఇతర దేశాలకు మార్చిందని, దీని కారణంగా మాల్దీవులకు పెద్ద దెబ్బ తగిలింది. మిత్రులారా, మాల్దీవుల ధోతీలో భారతదేశం ఇంత పెద్ద రంధ్రం చేసింది. వాడు కుట్టడానికి చాలా ఏళ్లు పడుతుంది. వాళ్ల ప్రెసిడెంట్ మహమ్మద్ మోజుకి కూడా ఇప్పటివరకు మాల్దీవులకు పోయే తిండి అంతా మాల్దీవులకే పోతోంది. కానీ ఇండియా బంగాళదుంపలు, టొమాటోలను మాల్దీవులకు వెళ్లకుండా పూర్తిగా నిషేధించింది. మీరు అనుకుంటున్నారు, అన్ని విషయాలు ఎందుకు మూసివేయబడటం లేదని మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు నేను మీకు చెప్తాను, ఒక్కొక్కటిగా మూసివేయడం ద్వారా మాల్దీవులు పదే పదే షాక్కు గురవుతుంది మరియు దాని స్థితిని తెలుసుకుంటుంది అనే భావన కూడా ఉంది. ఇప్పుడు భారతదేశం బంగాళాదుంపలపై నిషేధం విధించినందున భవిష్యత్తులో మరింత పెద్ద అడుగులు వేయవచ్చనే భయంతో భారతదేశం ముందుకు వెళితే, భారతదేశం ఇప్పటివరకు నిషేధించని మాల్దీవులకు చాలా ఆహార పదార్థాలు వెళతాయి. అతను వాటిని కూడా నిషేధిస్తే మాల్దీవులలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లను భారత కంపెనీలు లక్షద్వీపానికి తీసుకెళ్లిన విధంగా మాల్దీవులలో 2 భారతీయ కంపెనీలు ఈ ప్రాజెక్టును ఇతర దేశాలకు పంపే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. వాటిలో యుఏఈ, ఆస్ట్రేలియా మరియు లక్షద్వీప్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 భారతీయ కంపెనీలు లక్షద్వీప్ లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయి. ఇది ఎప్పటికీ జరగబోతోంది. నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ వెళ్లినప్పటి నుండి మిగిలిన పర్యాటక చరిత్ర పెరుగుతోంది. మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు ఇప్పుడు లక్షద్వీప్ కు వెళ్లడం ప్రారంభించారు. దీని కారణంగా అక్కడ మాల్దీవుల వంటి అందమైన దృశ్యాన్ని చూపించడానికి ఈ పెద్ద సోలార్ ప్లాంట్ అవసరం. ఎల్ ద్వీపంలో ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ మాల్దీవుల నుండి తీసుకువచ్చి లక్షద్వీప్ లో ఏర్పాటు చేయబోతోంది. ఈ కాలంలో భారతదేశం బంగ్లాదేశ్ కు $2.45 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయగా, చైనా $2.19 బిలియన్ మాత్రమే ఎగుమతి చేయగలిగింది. ఆంక్ దహద్హో ప్రకారం జూలై మరియు మార్చి మధ్య బంగ్లాదేశ్ భారతదేశం నుండి $770 మిలియన్ విలువైన బియ్యాన్ని దిగుమతి చేసుకుంది.
2006 నుంచి 7 వరకు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కేవలం $170 మిలియన్ విలువైన బియ్యాన్ని మాత్రమే ఎగుమతి చేయగలిగింది. గత ఏడాది నవంబర్లో వచ్చిన బదర్ తుఫాను 20 లక్షల టన్నుల బియ్యాన్ని నాశనం చేసింది. మాల్దీవులు చాలా మంది ప్రజల కలల గమ్యస్థానంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హనీమూన్ బీచ్ సెలవుల కోసం లేదా విశ్రాంతి కోసం ద్వీప దేశానికి వస్తారు. అయితే లక్షద్వీపం వంటి అందమైన ప్రదేశం గురించి ప్రజలు విన్నప్పటి నుండి మాల్దీవులు పేరు కూడా రట్టను నిలిపివేసింది. గత సంవత్సరం వరకు మాల్దీవులు అంటే ఏమిటి ప్రజల కలల గమ్యం, కానీ మాల్దీవుల నుండి వివాదాస్పద ప్రకటనలు వినబడుతున్నప్పటి నుండి ప్రజలు మాల్దీవులను విడిచిపెట్టి భారతదేశంలోని అందమైన ప్రదేశం లక్షద్వీప్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సరే, లక్షద్వీప్ ఇప్పుడు ప్రజలకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. అయితే ఈ రోజు మనం చెబుతాము మీరు మాల్దీవులు ఎంత ఖరీదైనదో, ఇక్కడ సందర్శించడానికి ఎంత ఖర్చవుతుంది, వీసా ఎలా పొందాలి అని మీరు భయపడుతున్నారా మొదలైనవి మీకు తెలియజేస్తాము. హనీమూన్ జంటలకు ఇది డ్రీమ్ డెస్టినేషన్ అని మీకు తెలియజేద్దాం. మాల్దీవులకు వెళ్లే భారతీయుల గురించి మీకు కొన్ని ముఖ్యమైన సమాచారం. ముందుగా, వీసా కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. వాస్తవానికి అన్ని జాతీయ నాయకుల ప్రయాణికులు గరిష్టంగా 90 రోజుల పాటు 30 రోజుల పాటు ఉచిత వీసాను పొందవచ్చు. మీకు కావలసిందల్లా చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, చెల్లుబాటు అయ్యే టిక్కెట్, మాల్దీవుల్లోని హోటల్ లేదా రిసార్ట్లో బస చేసినట్లు రుజువు. మీరు మాల్దీవుల్లో ఉన్న సమయంలో చేసిన ఖర్చులకు సంబంధించిన ఖర్చుల రుజువును అందించాలి. మాల్దీవులు విలాసవంతమైన గమ్యస్థానం అనడంలో సందేహం లేదు. ఇక్కడ సందర్శించడానికి లేదా బస చేయడానికి మీ బడ్జెట్లో ఏమీ ఉండదని దీని అర్థం కాదు. లగ్జరీ ట్రిప్కు వెళ్లే వారికి ఖచ్చితంగా ఏదో ఉంది. ఇక్కడ ప్రైవేట్ ఐలాండ్ ఉంది, అంతర్జాతీయ రిసార్ట్లు మరియు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లగ్జరీలో గదికి ఛార్జీలు స్థలాలు $2,000 మరియు $1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ బడ్జెట్ ట్రిప్ కోసం వచ్చిన వారు రాజధాని హిమాలయాలలో వారు అనేక హోమ్ స్టేలు మరియు బడ్జెట్ హోటళ్లను కనుగొనవచ్చు. నగరానికి దగ్గరగా చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ ఒక రిసార్ట్లో $100కి 3 ముక్కలకు గదిని పొందవచ్చు. ఇప్పుడు మీరు వెళ్లాలనుకుంటున్నారా లేదా అని నిర్ణయించుకోవాలి. ఫ్రెండ్స్, మాల్దీవులు లేదా లక్షద్వీపమా? కామెంట్ చేయండి. దయచేసి దిగువన మాకు తెలియజేయండి మరియు ఈ వీడియోను కూడా లైక్ చేయండి మరియు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. ఇలాంటి తదుపరి వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్, వందే మాతరం.